అది కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరు. అక్కడే నాని అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ కుటుంబం మేకలు కాస్తూ జీవనం సాగించేవాళ్ళు. ఓ రోజు సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తుండగా నాని తన మేకలను తోలుకుంటూ ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక పాత మర్రి చెట్టు ఉంది. దాని కింద మట్టి ఎవరో తవ్వినట్టు అనిపించింది. అప్పుడే ఓ వింతైన శబ్దం, ఏదో ప్రాణం పోతున్నట్టు మూలుగుతున్న చప్పుడు. నాని భయంతోనే దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ సగం వరకు మట్టిలో పాతిపెట్టి ఉన్న ఓ పంది. అది చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటోంది. జాలితో నాని వెంటనే ఆ పందిని బయటికి తీశాడు. ఆ పంది వింతగా అరుస్తూ ఊరి వైపు పారిపోయింది. నాని భయంతో ఇంటికి పరుగులు తీశాడు. కానీ అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి నానికి విపరీతమైన తలనొప్పి, వాంతులు మొదలయ్యాయి. శరీరం నిప్పులా కాలిపోతోంది. డాక్టర్కి చూపించిన ఫలితం లేదు. ఇది మొదలు మాత్రమే కాదు. మరుసటి రోజు నాని వదిన హఠాత్తుగా అనారోగ్యానికి గురై కన్నుమూసింది. అక్కడితో ఆగలేదు. ఊరిలో ఒక్కొక్కరికి ఇంట్లో గొడవలు, అకారణంగా జంతువులు చనిపోవడం, అర్ధరాత్రి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఊరంతా ఏదో అశాంతి, ఏదో తెలియని భయం నీడ. జరిగిన అనర్థాలు చూసి ఊరి పెద్దలు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. పొలిమేర దగ్గర ఎవరో క్షుద్ర పూజలు చేశారని గ్రహించి అందరూ డబ్బులు పోగు చేసి ఓ శక్తివంతమైన మాంత్రికుణ్ణి ఊరికి పిలిపించారు. ఆ మాంత్రికుడు ఊరి పొలిమేరను పరీక్షించి ఎవరో ఈ ఊరి సర్వనాశనం కోసం నక్షత్ర శక్తి అని ఊరి చుట్టూ రక్షణ కవచం లాంటి కట్టారు. ఆ పూజ తర్వాత ఆ గ్రామంలో మళ్ళీ ప్రశాంతత నెలకొంది. ఇప్పటికీ ఆ ఊరి ప్రజలు పొలిమేర దగ్గర